నమస్తే సకులు. ఈరోజు కథ. కిరణ్, ఆగు, వెళ్ళకు. ఈ విషయంలో మీ అంకుల్ నీకేమీ సమాధానం చెప్పలేరు. భానుమతి కూడా లేచింది. చెప్పలేరా? అంకుల్ చాలా నిర్మోహమాట. ఏ విషయమైనా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చెప్పేస్తారే. చెప్పలేరు కిరణ్, చెప్పలేరు. దేవుడు కూడా ఆయన చేత ఈ విషయంలో ఒక్క మాట కూడా చెప్పించలేరు. ఎందుకని ఆంటీ, అసలు ఏమైంది? కిరణ్ కిరణ్ ఆశగా ఆత్రంగా ఆమె చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తున్నాడు. భానుమతి కూర్చుంది. కిరణ్ కూడా కూర్చున్నాడు. నీకు ఇది చెప్పకూడదని అనుకున్నాను, కానీ సునీతకి నువ్వు రాసిన ఉత్తరం చూసిన తర్వాత నా మనసు రెండు వైపులా రంపపు కోతకు గురి అయింది. మీ మనసులో బాధ నాకు చెప్పేసేయండి ఆంటీ. మన ఇద్దరం కలిసి దీనికి పరిష్కార మార్గం చూద్దాం. దీనికి పరిష్కారం అనేదే లేదు. నేను నమ్మను ఆంటీ. ఎలాంటి విషమ పరిస్థితికైనా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అతను మళ్ళీ భానుమతి ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. భానుమతి కంపిస్తున్న స్వరంతో అంది, నువ్వు సునీతను పెళ్లి చేసుకుంటానంటాం నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడమే అవుతుంది కిరణ్. ఛీ! అతను చీత్కారం చేశాడు. భానుమతి కంఠం పెగిలించుకుని వస్తున్నట్టుగా వచ్చాయి మాటలు. ఇది నీకెంత బాధో నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధకు 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువగా ఏడ్చాను నేను. ఛీ! ఏమిటంటే మీ మాటలు? సునీత నాకు చెల్లెలు ఎలా అవుతుంది? సునీత తండ్రికి మరో స్త్రీతో సంబంధం ఉంటే ఆ స్త్రీ కొడుకు సునీతను పెళ్లి చేసుకుంటారంటే ఆ అబ్బాయికి సునీత ఏమవుతుందో, ఆ చుట్టరికానికి నువ్వేం పేరు పెడతావో చెప్పు. అతని ముఖం వెలవెలాపోయింది. ఆంటీ, చిచ్చి, ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరైనా గిట్టని వారు ఏదైనా అంటే చివాట్లు పెట్టి నోరు మూయించాల్సిన మీరు. కిరణ్, ఒక్క నిమిషం కూర్చో ప్లీజ్. నా మాట శాంతం విను. ఇది గిట్టని వాళ్ళు, పుట్టించిన వాళ్ళ అపవాదులు మాత్రమేం కావు. నేను చెవులారా స్వయంగా విన్నాను, నా కళ్ళతో చూశాను. అది విన్నప్పటి నుంచి నా గుండె బద్దలైపోతున్నాయి కిరణ్. నాకు చావు ఎందుకు రాలేదో తెలియడం లేదు. బహుశా నేను సునీత కోసమే బతుకున్నానేమో. దాన్ని పెళ్ళి మరో వ్యక్తితో అయ్యే వరకు నా ప్రాణం పోదు. భానుమతి మోకాల మీద తలదించి ఏడవసాగింది. ఆ ఏడుపు మెల్లగానే మొదలైనా ఒక్కసారి కట్టలు తెంచుకున్నట్లుగా ఉధృతంగా మారిపోయింది. కిరణ్ చకితుడైనట్లు చూడసాగాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. భానుమతి చెప్పేది నమ్మలేకపోతున్నాడు. తన తల్లి, అంకుల్ నిజమా? అచ్చి, అబద్ధం అని మనసు ఆక్రోశిస్తున్నట్టుగా అయింది. నిజం కాకపోతే ఆంటీ ఎందుకింత బాధపడుతుంది? ఈమెకి హఠాత్తుగా అనారోగ్యం చేసి మనిషి నీరసించి కృషించిపోవడానికి కారణం ఇదేనా? అతని మనసు తల్లడిల్లిపోయింది. అయోమయంగా చూడసాగాడు. భానుమతి ఏడుపు చూస్తుంటే అతనికి కూడా ఏడుపు వచ్చినంత పనైంది. ఆంటీ, ప్లీజ్ ఏడవకండి, అర్థిస్తున్నట్టుగా అన్నాడు. ఆంటీ, ఆమెను పట్టుకుని అన్నాడు కిరణ్. భానుమతి ఆ క్షణంలో చిన్న పిల్లలా అతన్ని పట్టుకుని ఏడ్చేసింది. ప్లీజ్, అనునయంగా అన్నాడు. నేను ఎంతెంతో ఆలోచించాను, ఎన్నెన్నో కలలు కన్నాను. మీ పెళ్ళికి నేనే ప్రోత్సాహపరిచాను, పట్టుదల పట్టాను. కానీ నాకు తెలియలేదు ఈ పెళ్ళి వారిద్దరి పథకం. నేను మూర్ఖురాలిని, కనిపెట్టలేకపోయాను. మనం విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా నాకేం తెలియలేదు. ఎంతో నిర్మలంగా ఇల్లు వదిలి వచ్చాను. నిశ్చింతగా అక్కడ మీతో గడిపాను. ఇంట్లో వంట మనిషి లేదు, అయినా నేనేమనుకోలేదు. కానీ ఏమని ఆమెను అన్వయించగలడు? ఏ స్త్రీ మాత్రం ఇది భరించగలదు? ఈ విషయం సునీతకు తెలుసా? అడగలేక అడిగాడు. భానుమతి తెలియదన్నట్టు తల తిప్పింది. చెప్పలేకపోయాను, నా వల్ల కాలేదు. నన్ను అది ఎన్నోసార్లు నిలదీసింది. వేరే పెళ్లి సంబంధాలు చూస్తుంటే చేసుకోనని చెప్పేసింది. కిరణ్ నిట్టూర్చాడు. ఆంటీ, మీరు బాధపడకండి. ఇది ఏదైనా సరిదిద్దగల అవకాశం ఉందేమో చూడండి. లేదు కిరణ్, నా వల్ల కాదు. నువ్వు నా మీద కోపం తెచ్చుకోకు, నన్ను అర్థం చేసుకో. ఈ పెళ్ళి వాళ్ళిద్దరూ దగ్గర అవడానికి వేసిన ఎత్తు. లోకుల కళల్లో కారం చల్లడానికి పనిన పన్నాగం. నువ్వు ఒక చవటవనుకున్నారు, నన్ను ఆడించవచ్చు అనుకున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. సునీతకి తల్లిని నేను, నాకు ఊపిరి అది. మీ ఇద్దరి వివాహం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అది చూడలేని వినలేని పరిస్థితులు వచ్చాయి నాకు. కిరణ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని ఆందోళన తగ్గిన మాట నిజమే. ఈ పెళ్లికి ఆటంకం తన మీద ఉన్న అభ్యంతరం ఏమీ కాదు. అది అతనికి మనోధైర్యాన్ని ఇచ్చింది. అయినా అతనికి సంతోషం కలగడం లేదు. అంతకు మించిన బాధ ఇంకొకటి ప్రారంభమైంది. అది గుండెల మీద సమ్మెడతో కొట్టినట్టుగా ఉంది. తన తల్లి, అంకుల్. అతను నమ్మలేకపోతున్నాడు. ఇది సాధ్యమా? ఆంటీ పొరపాటు పడట్లేదు కదా? అతని మనసు ఇంకా రెపరెపలాడుతూనే ఉంది. భానుమతి కన్నీళ్లు తుడుచుకుంది. భుజాల మీదకి షాల్ సర్దుకుంది. కింద పడిన బ్యాగ్ తీసుకుంది. పొద్దుపోయింది కిరణ్, నేను వస్తాను అని లేచింది. పదండి ఆంటీ. అతను కూడా లేచాడు. ఇద్దరూ నడుచుకుంటూ గేటు దాటి బయటకు వచ్చారు. ట్యాక్సీని పిలిచాడు కిరణ్. అది దగ్గరికి వచ్చి ఆగింది. భానుమతి అందులో కూర్చుంది. కిరణ్ ట్యాక్సీ తలుపు వేయబోతుంటే భానుమతి ఒక్క క్షణం ఆపింది. కిరణ్, నేను నిన్ను చాలా బాధ పెట్టానని తెలుసు, కానీ నాకు ఇంకే గత్యంతరం తోచలేదు. నువ్వు చిన్నవాడివి, క్షమించమని అడగలేను. భానుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఆంటీ మీరు అలా భావించకండి. మీ బాధలో భాగం పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ట్యాక్సీ తలుపు వేయబోతూ అతను ఆగాడు. ఆంటీ ఇది సునీతకి మాత్రం చెప్పకండి, అవసరమైతే నేనే చెప్తాను. భానుమతి అలాగే అన్నట్లు తల ఊపింది. అతను ట్యాక్సీ తలుపు వేసేశాడు. ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. భానుమతి సీటు మీద వెనక్కి తల ఆరించి కళ్ళు మూసుకుంది. కళ్ళల్లో నుంచి ఉబ్బుకుతున్న నీరు కనురెప్పలు దాటి కిందకి జారినాయి. కళ్ళ ముందు దీనంగా వేదనగా ఉన్న కిరణ్ ముఖం కదిలింది. భానుమతి గుండె జాలితో కరిగిపోతోంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. కిరణ్కి మంచి అమ్మాయిని చూసి వేరే పెళ్లి చేస్తాను అనుకుంది. కిరణ్కి చెప్పేయడంతో భానుమతికి మనసు తేలిక పడ్డట్టుగా ఉంది. భానుమతి ఎక్కి వెళ్ళిన ట్యాక్సీ కదిలి వెళ్ళిపోయింది. కిరణ్ మనసు మీద పెద్ద భారం పడ్డట్టుగా ఉంది. అతను రోడ్డు వెంట నడవసాగాడు. అతని నరనరాల్లోనూ మెల్లమెల్లగా కోపం కస్సుమని బుసలు కొడుతోంది. అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు తిరిగాయి. మద్రాసులో తండ్రి పోవడం, కృష్ణప్రసాద్ రావడం, తల్లి ఏడవటం, తర్వాత అతని రాకపోకలు ఎక్కువవడం, అతను అప్పుడప్పుడు డబ్బు పంపించడం, ఇక్కడికి వచ్చేయమని బలవంతం చేయడం, ఎన్నో దృశ్యాలు కొత్త కొత్త అర్థాలతో, కొత్త కొత్త పోకడలతో కళ్ళ ముందు కదులుతున్నాయి. ఇది వాళ్ళ లాలూచి. చచ్చ, అయినా ఇదేం బుద్ధి? అమ్మకేమైంది? అమ్మ, అంకుల్. అతని మనసు లజ్జాభిమానాలతో పీడిస్తోంది. కిరణ్ ట్యాంక్ బండ్ దగ్గర నిలబడ్డాడు. అతని ముందు అంతా చీకటి, చిక్కటి నల్లని చీకటి. కిరణ్ తిరిగి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా? ఎంతసేపటి నుంచి చూస్తున్నాను నీకోసం అంది సత్యవతి. కిరణ్ మాట్లాడలేదు. అతనికి ఎవ్వరితో మాట్లాడాలని అనిపించడం లేదు. వడ్డిస్తున్నాను, త్వరగా రా భోజనానికి అంది వంటింటి వైపు వెళ్తూ. కిరణ్ గదిలోకి వచ్చాడు. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళబోతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఆ గదిలో టేబుల్ మీద యాస్ట్రే నిండా సిగరెట్ పీకలు నుసి ఉన్నాయి. బాస్కెట్ నిండా యాపిల్స్ ఉన్నాయి. కృష్ణప్రసాద్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తుంటాడు. ఆ వంట ఇంట్లో నుంచి సత్యవతి కంఠం సాధింపుగా వినిపిస్తుంది. అమ్మ ఒక్కతే ఉంటుంది కదా, త్వరగా ఇంటికి వెళ్దామనే జ్ఞానమే నీకు లేదు. సరాసరి ఆఫీస్ నుంచి ఇంటికి రాకూడదు. కిరణ్ చూపులు తదేకంగా ఆ యాస్ట్రే మీద, యాపిల్స్ మీద నిలిచాయి. పొద్దుననగా వెళ్తావు, ఇంట్లో ఎన్నో పనులుంటాయి. ఆడదాన్ని నేనేం చేసుకోగలను? ఆ ఎదురింటి అబ్బాయి చూడు, తల్లిదండ్రులను ఎంత బాగా చూస్తాడో. సత్యవతి విసుక్కుంది. కిరణ్ లుంగి హ్యాంగర్కి ఉన్న షర్టు తీసుకున్నాడు. బట్టలు మార్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. అతనికి తల పగిలిపోతుందేమో అన్నంత వేదనగా ఉంది. అక్కడ పార్కులో తను ఆంటీ మాట్లాడుతుంటే ఇక్కడ వీరిద్దరు సరాగాలు కాబోలు. అతని కళ్ళ ముందు ఏడుస్తున్న భానుమతి ముఖం కనిపించింది. తల్లిని, భానుమతిని పక్కపక్క నిలబెట్టి చూశాడు. తల్లి సన్నగా ఉంటుంది, కట్టు జుట్టు గురించి శ్రద్ధ తీసుకుంటుంది. అందాల విషయం వస్తే తల్లి కంటే ఆంటీయే బాగుంటుంది. మరి అంకుల్కి ఇదేం బుద్ధి? కిరణ్ కోసం కోపం ఉప్పెన్లా వస్తుంది. చిచ్చి, వీళ్ళు మనుషులేనా అసలు? సత్యవతి చేతులు తుడుచుకుంటూ ఆ గదిలోకి వచ్చింది. అన్నం పెట్టాను, లేచిరా. ఇంకా అలాగే కూర్చుంటావే? నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదా? ఎందుకని? ఏ హోటల్కో వెళ్ళి ఉంటావు. ఆ వెదవ తిళ్ళు తిని భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడైపోదు. కిరణ్ మాట్లాడలేదు. కొద్దిగా అయినా తిను, ఆకలి లేదని చెప్పాను. అతని కంఠంలో విసురు చూసి సత్యవతి తగ్గింది. కిరణ్ ముఖం చూసి ఇక సాధింపు మానేసి లోపలికి వెళ్ళి గ్లాసులో పాలు, ప్లేట్లో యాపిల్ ముక్కలు పట్టుకొచ్చి అతని ముందు పెట్టింది. కిరణ్ ప్లేట్లో యాపిల్ ముక్కల వైపు చూశాడు. యాపిల్స్ ఎక్కడివి? అంకుల్ పంపారు. ఆయన రాలేదా? ఆహా, డ్రైవర్ చేత పంపారు. కిరణ్కి మండిపోతుంది. ఎందుకు అబద్ధాలు? ఎవరిని మోసం చేయాలని? అలా ఉన్నావే, ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? సత్యవతి కొడుకు ముఖం చూసి అనుమానంగా అడిగింది. ఏం కాలేదు. అవి తిను, పాలు చల్లారక ముందే తాగే. సత్యవతి కిరణ్ పక్క సర్దుతోంది. కిరణ్ యాపిల్ ముక్కలు ఉన్న ప్లేట్ను విసురుగా ఒక్క తోపు తోశాడు. సత్యవతి ఉలిక్కి పడ్డట్టుగా తిరిగి చూసింది. కిరణ్ కోపంతో బిక్కిరి అవుతున్నాడు. ఇక నుంచి అంకుల్ ఏమైనా పంపిస్తే తీసుకోకు, మనం కొనుక్కోగలమని చెప్పు. సత్యవతి విచిత్రంగా చూస్తుంది. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు మన ఇంటికి రానవసరం లేదు. ఆయన మాత్రం ఇక్కడికి వస్తే నేను ఊరుకోను. కిరణ్ యాస్ట్రేలో సిగరెట్ పీకలు మసి కిటికీలోంచి బయటకు దిలిపేశాడు. అతనికి చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. సత్యవతి నిర్ఘాంతపోయినట్టు చూసింది. నేను ఆ ఉద్యోగం మానేస్తున్నాను, మనం మద్రాసు వెళ్ళిపోదాం. నీకేమైనా మతిపోయిందా? అవును, మతిపోయింది. నన్ను ఇంకేం మాట్లాడించుకో. మతిపోయిన వాడి ప్రేలాపన వింటావని తలపట్టు కూర్చున్నాడు. సత్యవతి చాలాసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత మెల్లని స్వరంతో అడిగింది. కిరణ్, అసలు ఏమైందో చెప్పు. ఏం కాలేదు. ఎందుకు అలా ఉన్నావు? నాకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు. కొద్దిసేపు మౌనం తర్వాత మళ్ళీ అడిగింది. కాసిన పాలైనా తాగు. అవసరం లేదు. సత్యవతి ఇంకేం మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మర్నాడు కిరణ్ అన్నమాట అక్షరాలా జరిపినట్టే చేశాడు. లేచి మెదలకుండా కూర్చున్నాడు. ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళవా అంది సత్యవతి. వెళ్ళనని రాత్రే చెప్పానుగా అన్నాడు. నీ మొండితనం నాకు అర్థం కావడం లేదు అంటూ విసుక్కుంది. కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. అంకుల్కి ఫోన్ చేయనా అంది. ఆయన మాట నా దగ్గర ఎత్తామంటే ఊరుకోండి, కష్టమన్నాడు. భోజనాలు అయిన తర్వాత సత్యవతి పూలు కొనాలని బజారుకి వెళ్ళింది. కిరణ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. జయ వచ్చింది. కిరణ్ చూసి ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా అంది. కిరణ్ జయ ఆశ్చర్యం గమనించే స్థితిలో లేడు. కూర్చున్నవాడల్లా గబాలను లేచి జయకి ఎదురొచ్చాడు.
జయ చేతిలో ఉన్న జూలీని అందుకుని ఎత్తుకుంటూ సునీత కూడా వచ్చిందా అన్నాడు. రాలేదు అంది జయ. మీ ఇంటి దగ్గర ఉందా ఆతృతగా అడిగాడు. ఆహా, ఉదయం మా ఇంటికి వచ్చింది. ఒక సహాయం చేసి పెట్టాలే జయ అంది. ఏమిటి అన్నాను. ఈ జూలీని కిరణ్ ఇంట్లో వదిలేసి రావాలి అంది. సరే అన్నాను. మధ్యాహ్నం వేళ వెళ్ళు, కిరణ్ ఉండడు ఇంట్లో అంది. కిరణ్ ముఖం ఈ మాటలు వినగానే ఎలా తేలిపోయింది. కానీ అతను నిగ్రహించుకున్నట్లుగా జూలీని తల మీద చేయి వేసి జుట్టు సరిచేయసాగాడు. అతని చేతికి ఆ జుట్టులోంచి ఏదో తగిలింది. జూలీ మెడ ఎత్తి కంఠం దగ్గర చూశాడు. జూలీ మెడలో సన్నటి దారానికి చిన్న కాగితం ముక్క ఉంది. కిరణ్ దాన్ని లాగి తీసి చూశాడు. కిరణ్ నా గురించి మర్చిపో, గుడ్ బై అని సునీత దస్తూరిలో ఉంది. ఆ వాక్యాలు చూడగానే అతని గుండెలు నులిమినంత బాధగా అనిపించింది. కూర్చో జయ అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. మీ అమ్మ లేరా ఇంట్లో? లేదు, బజారుకి వెళ్ళింది. ఇప్పుడే వస్తుంది, కూర్చో. నీకు చేగోడీలు ఇష్టం కదా, మా అమ్మ చేసింది, ఉండి తెస్తాను అని జూలీని పదిలంగా ఎత్తుకుని వంట ఇంటిలోకి వెళ్ళి ప్లేట్లో కొన్ని పెట్టి తెచ్చి ఇచ్చాడు. జూలీ నీకు పాలు తాగిస్తాను డియర్ అంటే దాన్ని ఎత్తుకుని వెళ్ళాడు. జూలీని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ప్లేట్లో పాలు పోసి దాని ముందు పెట్టాడు. అది పాలు తాగుతుండగా చిన్న చీటీ మీద గబగబాసుని, నన్ను నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. పెళ్ళికైతే పెద్దవాళ్ళ సమ్మతి కావాలి, స్నేహానికి అవసరం లేదుగా, మన ఇద్దరం ఎప్పటికీ స్నేహితులమే. స్నేహం అంటే ఒకరి బాధ ఒకరం అర్థం చేసుకోవడం అని రాశాడు. కిరణ్ మంచినీళ్ళు కావాలి జయ కేక పెట్టింది. వస్తున్న ఆ గవాలను లేచాడు. ఆ వ్రాసిన చిన్న కాగితం మడిచి మళ్ళీ జూలీ మెడలో కట్టాడు. దాన్ని జూలు సర్దాడు. జయ అక్కడికి వచ్చింది. జూలీ మూతి నాక్కుంటోంది. ఆహా, అదృష్టం నీదేనే జూలీ అంది. జయ ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటి? ఈ జూలీని తీసుకెళ్ళి సునీతకి ఇచ్చేసాయి. ఇది మరీ బాగుంది. సునీత నీకు పంపిస్తే నువ్వు మళ్ళీ తనకి పంపిస్తున్నావా? సునీతకి నా మీద కోపం వచ్చింది. అయినా జూలీ నా దగ్గర ఉండదు. నేను ఈ మాటే దానికి అక్కడ చెప్పాను. నేను కూడా చెప్పానని చెప్పు. కోపం వస్తే ఆ కోపం నా మీద ఇంకో రకంగా అయినా చూపించమను, కానీ జూలీని బాధ పెట్టవద్దను. పాప నోరు లేనిది అదేం చేసింది? దీనికి నోరు లేదా? ఇప్పుడేగా అన్ని పాలు తాగింది అంటూ జయ నవ్వుతూ దాన్ని తోకపుచ్చుకు లాగింది. అది గైమని మురిగింది. కిరణ్ చిటికెలు వేసి సముదాయించాడు. నోరు లేదట. జై నవ్వింది. ఏమిటో బాబు, మీ మూగ సంభాషణ నాకు అర్థం కావడం లేదు. నిజంగా నీ మీద కోపం వస్తే మెదలకుండా ఊరుకోవాలి. మళ్ళీ నీ గురించి అన్ని ఆరాలు ఎందుకు సునీతకి అంది జయ. ఏమన్నది? కిరణ్ ఎలా ఉన్నాడు? హుషారుగా ఉన్నాడా? చిక్కిపోయాడా? నా గురించి ఏమేమి అడిగాడు అంటూ 1,00,000 ప్రశ్నలు అడిగి నా ప్రాణం తీస్తుంది. కిరణ్ పెదవుల మీదకి జీవం లేని చిరునవ్వు వచ్చింది. ఇదిగో మళ్ళీ తీసుకువెళ్ళమని సునీత హఠం చేస్తే ఈసారి మీ వాకిట్లో దీన్ని కట్టేసిపోతాను సుమా, జయ హెచ్చరించి వెళ్ళింది. కిరణ్ తల ఊపాడు. అతను జయని పంపి వెనక్కి తిరిగి వచ్చాడు. సునీత వ్రాసిన అక్షరాలని మళ్ళీ చదువుకోసాగాడు. అతనికి హఠాత్తుగా అనిపించసాగింది, ఈ పెద్దవాళ్ళు ఎవరూ లేని దూర ప్రదేశాలకు తామిద్దరూ వెళ్ళిపోతే తను ధైర్యం చేయగలడు, కానీ సునీత ఒప్పుకుంటుందా? భాను, ఏమిటమ్మా ఇది? సునీత కిరణ్ పెళ్ళి అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో సంబంధం చూడమంటావేంటి? అసలు ఏమైంది అన్నారు గోవర్ధనం గారు. ఏం కాలేదండి, ఆ సంబంధం జరగదు అంతే. మనం ఎన్నెన్నో అనుకుంటాం పెళ్ళిళ్ళ విషయంలో, మీకు తెలియదు ఏముంది చెప్పండి. పేటల వరకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతూ ఉంటాయి. అది నిజమేననుకో, కానీ ఏదైనా ఒక బలమైన కారణం ఉండాలి కదా. కారణం ఏమైతే ఏంలేండి, మీరు ఆ కాకినాడ మెడిసిన్ కుర్రాన్ని కదిపి చూడండి. అడగటానికి నాకేం అభ్యంతరం లేదమ్మా, కానీ కిరణ్తో నిశ్చయమైన పెళ్ళి ఎందుకు కాలేదు అంటే నేనేం జవాబు చెప్పాలి అని ఆలోచిస్తున్నా. ఏదైనా చెప్పండి, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, మీకు ఆలోచన నేను చెప్పాలా? ఏం చెప్పడమా అని. నేను చెప్పబోయే మాట సరిగా అతికినట్టు ఉండాలి, కానీ అబద్ధం చెప్పినట్టు ఉండకూడదు కదా. భానుమతి క్షణంసేపు ఆలోచించింది. తర్వాత అంది, సునీత మనసు తెలుసుకోకుండా మేము ఈ పెళ్లి నిశ్చయం చేశామని సునీత ఎదురు తిరిగిందని చెప్పండి. సరే, చూస్తాను. ఈ విషయంలో కృష్ణుడి అభిప్రాయం ఏమిటి అన్నారు ఆయన సందేహంగా చూస్తూ. మా అభిప్రాయమే ఆయన అభిప్రాయం కూడా, తేడా ఏం లేదు అంది భానుమతి. సరే, వస్తాను అంటూ లేచారు. రేపే ఆ కాకినాడ ఆయన దగ్గరికి వెళ్ళండి. భానుమతి ఆయన వెంట గుమ్మం వరకు వస్తూ అనింది. అలాగే. ఆ కుర్రవాడు చూడటానికి బాగానే ఉంటాడు. నేను మాట్లాడకముందే కృష్ణుడు ఒకసారి ఆ అబ్బాయిని చూస్తే ఆయనకి తీరిక ఎక్కడుందిలేండి. ఒక వ్యాపకం అయితేగా, మీ ఇంటికి పిలిపించగలిగితే నేను చూస్తాను. అందులో తప్పేమీ లేదండి. ఈ రోజుల్లో మగవాళ్ళకి తీరుబడి ఉండదు. ఆడవాళ్ళే ఇలాంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి. ఆయనకి చెప్తే ఇదిగో అదిగో అంటూ కనీసం నెలైనా చేస్తారు. ఆ అబ్బాయిని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. మనకి ఆస్తిపాస్తులు వద్దు, పిల్లవాడు బుద్ధిమంతుడైతే చాలు. ఒకసారి కృష్ణుడు కూడా మాట్లాడితే ఆయన నసిగాడు. నేను చెప్పాను కదండి, ఆయన మాట కిందనే లెక్క. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, అలాగే ఎంక్వైరీ చేస్తాను అని వెళ్ళారు ఆయన. భానుమతికి అప్పటికే నుదుట నా చిరు చెమటలు పట్టాయి. కొంగుతో తుడుచుకుంటూ గోవర్ధనం గారిని పంపి లోపలికి తిరిగి వచ్చింది. భానుమతి లోపలికి తిరిగి వచ్చేసరికి పడక గది గుమ్మంలో కృష్ణప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతను భానుమతిని విచిత్రంగా తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. భానుమతి కూడా అతన్ని చూసింది, కానీ రవ్వంతా కూడా తొట్రుపాటు పడలేదు. కళ్ళల్లో కోపం లాంటిది చెస్ అన్నట్టుగా అనిపించింది. అతన్ని గమనించనట్లే లోపలికి వెళ్ళిపోయింది.
కృష్ణప్రసాద్ భార్య లోపలికి వెళ్లకుండా గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టాడు. అతను భార్యని మరింత పరిశీలనగా చూశాడు. ఇన్ని అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు. అతని కంఠంలో అదివి పట్టిన ఆగ్రహం కనిపిస్తుంది. భానుమతి తలెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళలో రోషాభిమానాలు కొత్త కొత్తలాడుతున్నాయి. ప్రపంచంలోని అబద్ధాలు ఆడని పెద్ద మనుషులు ఎవ్వరూ లేరు. అందరికీ ఆ విద్య వచ్చు. జవాబు అతని సహనాన్ని చీల్చేటంత పదునుగా ఉంది. నోర్ముయ్, ఇంకే విషయంలోనైనా నీ ఇష్టం వచ్చినట్టు చేయని కాదను, కానీ సునీత పెళ్లి విషయంలో మాత్రం మీ పెత్తడం నేను సహించను. సునీత పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఈ విషయం మొన్ననే ఖచ్చితంగా చెప్పాను నేను. బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు హఠాత్తుగా ఇంకొక సంబంధం వస్తే అంతా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నా కంఠానికి నేను ఉరి వేసుకోలేను. నీకు అసలు మతి పోయినట్లుంది. నిజమే, అదే నిజం అనుకోండి. సునీత పెళ్ళి అయిన తర్వాత నన్ను ఏ హాస్పిటల్లోనో చేర్పించండి. అప్పుడు మీకు హాయిగా ఉంటుంది. భానుమతి కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నీకు అసలు నిజంగానే పిచ్చి పట్టింది. లేకపోతే ఏమిటిదంతా? నేను ఇంట్లో ఉండగానే గోవర్ధనం గారితో లేనని చెప్పావు. నేను చెప్పకుండానే ఆయనతో సునీతకు వేరే సంబంధం చూడమని చెప్తున్నావు. భాను, ఏమిటిదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే అది నా మీదనే చూపించు. సునీతను ఎందుకు బాధపడతావు? అది నువ్వు చూసినంత మాత్రాన వేరే సంబంధం ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? చూడు, ఒక్కసారి దాని ముఖం చూడు ఎలా ఉందో. కృష్ణప్రసాద్ భానుమతి రెక్కపట్టి గబగబా పడగదిలోకి లాక్కెళ్ళాడు. అక్కడ టేబుల్ దగ్గర చేతుల్లోకి తలదించుకుని కూర్చుని ఉన్న సునీత అడుగులు చెప్పడం వినగానే తల పైకెత్తి చూసింది. ఆ కళ్ళు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా వాచి ఉన్నాయి. కృష్ణప్రసాద్ ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా అన్నాడు. చూడు, ఈ సునీత మన సునీతేనా? ఎంత నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది. ఎలా అయిపోయిందో? నువ్వు అసలు తల్లివేనా? నీ కళ్ళున్నాయా? భానుమతి మాట్లాడలేదు. కూతురు వైపే చూస్తోంది. దీనంగా ఉన్న సునీత ముఖం చూడగానే భానుమతి కళ్ళలోకి దుఃఖం కెరటం చువ్వున లేచి వచ్చింది. సునీ, నీకు నా మీద కోపంగా ఉందా అంది. సునీత లేదన్నట్టు తలూపింది. నిజం చెప్పు సునీ, నేను బతుకున్నదే నీకోసం. నువ్వు కూడా నేను అడ్డం అనుకుంటే, నేను నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంటే. మమ్మీ ప్లీజ్ అలా అనకు. నువ్వు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తున్నావు అనుకుంటున్నాను హీనస్వరంతో అంది సునీత. నేను నిన్ను చాలా బాధ పెడుతున్నానని తెలుసు. ఇది నాకు సంతోషంగా ఉన్నదని అనుకుంటున్నావా? దీనికి కారణం మీ నాన్న. సునీ, ఇన్ని సంవత్సరాలు ఈయనతో కాపురం చేశాను, కానీ ఈయన మనసు మాత్రం తెలుసుకోలేకపోయాను. నడిమి వయసు వస్తే భార్య భర్తకి పనికిరాని వస్తువులు అయిపోతుందని నాకు తెలియదు. తెలిసినట్లయితే నేను బతికేదాన్ని కాదు. భానుమతి ఆవేశంతో ఉంది. సునీ, మీ అమ్మకి ఏమైందో నాకు తెలియదు. ఆవిడ మాటలు వింటుంటే ముందు నాకు పిచ్చి పట్టేట్టుగా ఉంది. నువ్వు ఎదురుగా ఉంటే ఇంకా మాట్లాడుతుంది. అవతలికి వెళ్ళు అంటూ కూతుర్ని భుజాలు పట్టి గుమ్మం వైపు నెట్టాడు. సునీత ఎక్కువ బలవంతం లేకుండా అవతల గదిలోకి వెళ్ళిపోయింది. భానుమతి ఉధృతంగా వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ కూర్చుంది. కృష్ణప్రసాద్ కూతుర్ని అవతల గదిలోకి పంపగానే భార్య దగ్గరికి వచ్చాడు. భాను, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? నీ మనసులో ఏ దయ్యం ప్రవేశించి ఇలా చేయిస్తుందో నాకు తెలియడం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మనసులో ఉన్నదేదో నా ముఖాన్ని అడిగేయరాదు. భానుమతి మాట్లాడలేదు. కృష్ణప్రసాద్ మళ్ళీ అన్నాడు. నీ మనసులో ఏ భూతాలున్నా అవి నన్ను ఎంత నరకం పెట్టినా ఈ పెళ్ళి మాత్రం ఆగదు. నువ్వు అనవసరంగా ఈ విషయంలో నాతో ఘర్షణకి దిగకు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. మీరు జరిపించలేరు. వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? మీరు అంత పని చేయించగల సమర్థులని నాకు తెలుసు, కానీ సునీత అలాంటి పని చేయదు. ఏమిటా నమ్మకం నీకు? అది నాకు మాట ఇచ్చింది. కిరణ్ని ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నా కూతురి భవిష్యత్తు నా ఇష్టం. కిరణ్ని ఎందుకు చేసుకోవాలి? బాగుంది, మనం అనుకున్నాం కదా. మనం అని కలపకండి. మీరు అనుకున్నారు. ఆ అనుకోవడంలో మీ కూతురు భవిష్యత్తు కంటే మీ స్వసుఖం ఎక్కువగా చూసుకున్నారు. మనసులో విషం దాచుకుని వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చారు. మీ లాయర్ తెలివితో నన్ను మభ్యపెట్టారు. నోరు ముయ్. భానుమతి చెంప చెల్లుమంది. అవతల గది నుంచి తల్లిదండ్రుల ఘర్షణ పాలిపోయిన ముఖంతో ఆలకిస్తున్న సునీత ఆ చెంపదెబ్బ తనకే తగిలినట్లు బిత్తరపోయింది. మరుక్షణంలో చెప్పులేసుకుని చకచక ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. ఈరోజుకి కథ ఇంతటితో సమాప్తం. సకలు రేపు కలుద్దాం. నమస్తే.